హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనం టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వెహికల్ని అయితే రివ్యూ చేయబోతున్నామండి. మన చిన్నతనంలో ఎంతమంది అయితే ఈ వెహికల్ను నడిపారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడ్డానికి ఎంత చిన్నగా ఉన్న వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎంత పెద్ద వెయిట్నైనా సునాయాసనంగా లాగుతుందండి. టీవీఎస్లో మోస్ట్ పాపులర్ వెహికల్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పేదవాళ్ళలో చాలామంది ఏ వర్క్లైనా అంటే పాలు పోయడం దగ్గర నుంచి బట్టలు అమ్మడం దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న పనులు, ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారికి ఈ వెహికల్ పైనే అన్నమాట వాళ్ళ పొట్ట గడిచేది. ఈ వెహికల్ను టీవీఎస్ వాళ్ళు ఎలా తయారు చేశారో తెలియదు, కానీ చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలా హెవీ డ్యూటీ అని పేరు కూడా ఉంది దీనికి వచ్చేసి. ఇదైతే లేటెస్ట్ అప్గ్రేడ్ అయ్యి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూస్తున్నారు కదండి. దీనికి కూడా మనకు BS6 నామ్స్ ప్రకారం అయితే మనకైతే LED లైట్ ముందట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రొజెక్ట్ లైట్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. మన ఓల్డ్ లైటింగ్ స్టైల్ ఇవ్వడం అయితే జరిగింది. మనకైతే ఇక్కడైతే డిజిటల్ మీటర్ లాంటివి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. దీంట్లో నార్మల్ పాత ఓల్డ్ మీటర్ అయితే ఉంది. కీ వచ్చేసి మనకైతే ఇక్కడ ప్లేస్ చేస్తుంది అనమాట. ఇద్దరికి వచ్చేసి బాటంలో ఉండేది. నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మనకైతే అన్ని లైటింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇండికేటర్స్లో కానీ అన్నీ ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్స్ హ్యాండ్స్ దగ్గరే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు లైట్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్ అండ్ హార్న్. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ స్విచ్, ఆర్మ్ స్విచ్ దీంట్లోనే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో ఇదే మాదిరిగా ఉంది అనమాట. కొన్ని పెద్ద వెహికల్స్లో కూడా ఇదే మాదిరిగా వస్తుంది. మనకైతే చూడడానికైతే వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా కానీ సూట్ అయ్యే పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకైతే E20 పెట్రోల్తో అయితే వస్తుందన్నమాట. చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారుగా XL 100 హెవీ డ్యూటీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. దీని ఫ్యూచర్స్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే దీని వచ్చేసి 99.7cc ఇంజన్తో వస్తుందండి. ఇది వచ్చేసి దీని పవర్ చూసుకుంటే 4.29 bhp పవర్ ఎట్ ది రేట్ ఆఫ్ 6000 RPMతో ఉంటుందండి. మ్యాక్స్ టార్క్ చూసుకున్నట్లయితే 6.5 న్యూటన్ మీటర్ టార్క్ 3500 RPM మీద అయితే రన్ అవుతుందండి. ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఉంటుందండి. అదేవిధంగా మైలేజ్ చూసుకున్నట్లయితే మాత్రం మనకు ఒక 55 వరకు అయితే మనకైతే ఈజీగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు మనమైతే. అదేవిధంగా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ డ్రమ్ బ్రేకే వస్తుంది. మనకు వీల్స్ వచ్చేసి అయితే మనకైతే స్పోక్ వీల్స్తో అయితే ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకైతే చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. అందాజ మనకైతే 89 kgs అయితే దీని వెయిట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసి హైయెస్ట్గా మనకైతే 58 km/h అయితే మనకైతే వెళ్ళడం జరుగుతుంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే మనకైతే ట్యూబ్ టైర్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మామూలుగా విలేజ్ అండ్ సిటీ దగ్గరలోనే తిరుగుతుంది కాబట్టి దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకైతే 4 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటుగా దీని మ్యాక్స్ పవర్ BHP వచ్చేసి 4.29 bhp పవర్ని అయితే మనకైతే దీనిలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు BS6 phase 2 ఇంజన్తో వస్తుందని చెప్పుకోవచ్చు. మనకు దీనిలో ఉన్న ఇదివరకుతో పోల్చుకుంటే సస్పెన్షన్ పరంగా కానీ మనకు పికప్ పరంగా కానీ ఇదివరకు మోడల్ కంటే చాలా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. దీని లుక్ అండ్ కలర్స్ విషయంలో చూసుకుంటే మనకైతే చాలా వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేశారు. మనకు సైడు మీరు టైర్ దగ్గర అయితే రిఫ్లెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దాంతోపాటుగానే మనకు దీంట్లో అయితే చూడడానికి అయితే 4 కలర్ వేరియంట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 4 కలర్ వేరియంట్స్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవి వచ్చేసి అయితే మనకైతే మాత్రం చాలా అంటే చాలా లుక్గా ఉన్నాయి. మనకు వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. దీంట్లో వచ్చేసి మీకు షోరూమ్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే షోరూమ్ విజిట్ చేసి చెక్ చేయండి. మన వీడియో మీకు చూపించినట్లయితే మీకైతే ఇంకా బెటర్ ప్రైస్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అన్నట్టు టైర్ సైజ్ చెప్పలేదు కదా, మీకు వచ్చేసి టైర్ వచ్చేసి మనకు బ్యాక్ టైర్ వచ్చేసి 16 ఇంచెస్ వస్తుంది. ఫ్రంట్ టైర్ కూడా మనకైతే 16 ఇంచెసే రావడం అయితే జరుగుతుందండి. మీకు ఇంకేమైనా మిస్ అయిన వివరాలు ఉంటే మీరు షోరూమ్కి కాల్ చేసినట్లయితే వాళ్ళైతే మనకైతే మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తారండి. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న వెహికల్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, అపాచీ వెహికల్ అంటే ఎంత పెద్ద వెహికల్ వరకైనా మనకు తొర్రూరు ఎస్ఎస్ షోరూంలో అయితే మనకైతే
దొరుకుతాయండి. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.